18 గ్రూప్ 1 మెయిన్స్ కథ ఇంకా కంచికి చేరలేదు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ నిర్ధారణ కావడంతో హైకోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది. మరోసారి పరీక్ష నిర్వహించి 6 నెలల్లోగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇది జరిగి 9 నెలలు కావస్తోంది. అయినా ఇప్పటివరకు పట్టించుకున్న నాదురే లేడు. ఈ అక్రమాలపై నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇంతవరకు ఆ ఓసే ఎత్తలేదు. ఇప్పటికైనా విచారణ జరిపి నష్టపోయిన వారికి న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 164 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 మే 26న ప్రిలిమ్స్, 2020 డిసెంబర్ 14 నుంచి 20 వరకు మెయిన్స్ నిర్వహించారు. 6807 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయిగా వారిలో నుంచి 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇక్కడే ఏపీఎస్సీ నిబంధనలు ఉల్లంఘించింది. మెయిన్స్ సమాధాన పత్రాలను మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్ధంగా కోవిడ్ ను కారణంగా చూపుతూ డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. దీన్ని అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేయడంతో మాన్యువల్ విధానంలోనే మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మెయిన్స్ సమాధాన పత్రాలను గుంటూరు సమీపంలోని హైలాండ్ రిసార్ట్స్ లో ఏపీఎస్సీ మూల్యాంకనం చేయించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తమకు కావాల్సిన వారి కోసం రెండోసారి మళ్లీ మాన్యువల్ గా మూల్యాంకనం చేసింది. ఈ రెండు మూల్యాంకనాలకు ఫలితాల్లో ఏకంగా 62% తేడా వచ్చింది. డిజిటల్ మూల్యాంకనం చేసినప్పుడు ఎంపికైన 202 మంది పేర్లు మాన్యువల్ మూల్యాంకనం ఫలితాల్లో కనిపించలేదు. ఇదే అభ్యర్థుల్లో అనుమానాలు పెంచింది. ఆరా తీయడంతో 1కి 2 సార్లు మూల్యాంకనం చేయించారని తెలిసింది. నష్టపోయిన అభ్యర్థులు మళ్లీ న్యాయస్థానానికి వెళ్లారు. 2 సార్లు మూల్యాంకనం జరగలేదని హైకోర్టులోనూ ఏపీఎస్సీ వాదించింది. హైలాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనానికి చేసిన ఏర్పాట్లు, అందుకు చెల్లించిన బిల్లులు, పోలీస్ భద్రత కోసం రాసిన లేఖలు అన్ని అభ్యర్థులు హైకోర్టు ముందుంచడంతో న్యాయస్థానం మెయిన్స్ మొత్తం రద్దు చేస్తూ మార్చి 13న తీర్పు వెలువరించింది. తాజాగా మెయిన్స్ నిర్వహించే నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం చేయాలి అని కూటమి ప్రభుత్వం ఏపీఎస్సీని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పుపై అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఏపీఎస్సీ హైకోర్టుకే అప్పీలుకు వెళ్లాయి.